విశాఖ నుంచి ఒక విషాద వార్త బ్రేకింగ్ న్యూస్. విశాఖ ఎంజీఎం పార్క్ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆ ఇద్దరిలో తేజస్ అనే యువకుడి మృతదేహం లభించింది. మరో యువకుడు ఆదిత్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తేజస్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయిపోతున్నారు తల్లిదండ్రులు. వచ్చే నెల 9న తేజస్ బర్త్డే ఉంది అని తండ్రి ప్రసాద్ ఏడుస్తూ ఉన్నారు. పుట్టినరోజు కోసం గిఫ్ట్ కూడా కొన్నాను, ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు ఆ తండ్రి. అసలు ఏం జరిగింది, మరిన్ని వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. స్నేహితులతో సరదాగా బీచ్కు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రపు కెరటాల్లో గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తీరంలో తీవ్ర విషాదం అలముకుంది. వారు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా వచ్చారు. తేజస్, ఆదిత్య ఇద్దరు కూడా నిన్న సాయంత్రం 8 మంది స్నేహితులతో కలిసి వీరు ఎంజీఎం పార్క్ దగ్గరికి వచ్చారు. ఆ బీచ్లో సరదాగా వెళ్ళారు. 4 యువకులు కూడా కెరటాల్లో స్నానం చేస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు తేజస్, ఆదిత్య అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఆ కెరటాల నుంచి తేజస్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీంతో ఆ కుటుంబం అంతా కూడా గుండె లవిసలా రోధిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నారు. మైక్రోబయాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ అంతా కూడా. మరోవైపు పోలీసులు కూడా మరొకరు ఎవరైతే గల్లంతారో వారి కోసం గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. మరో వ్యక్తి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. అవును సార్, ఇద్దరు బాడీలు కూడా అక్కడే మిస్ అయ్యాయి. ఇంకో బాడీ కూడా హైటైడ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి వెయిట్ చేస్తున్నాం. గాలిస్తున్నారు సార్. ఇప్పుడు స్విమ్మర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా గాలిస్తున్నారు. అంటే ఈ ఏరియా ఏంటి అంటే రఫ్ ఏరియా ఇదంతా? యాక్చువల్గా ఇది ఏరియాలో ఎక్కువ మంది ఎవరు రారు సార్, రాళ్ళు గట్టు ఉన్నాయి కదా, ఇది కొంచెం రిస్క్ ఏరియా అని చెప్పేసి ఏరియా అసలు స్విమ్మర్స్ కూడా ఉండరు సార్. వైఎంసీ నుండి వైఎంసీ పాండ్రంగాపురం అండ్ సబ్మెరియన్, ఆర్కే బీచ్, కార్ పార్కింగ్ టోటల్ 9 మెంబర్స్ వచ్చారండి. మాకు వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫామ్ చేస్తారండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అందులో ఒక 5 బాయ్స్ అండ్ 4 మెంబర్స్ లేడీస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో ఈ ప్లేస్కి రావడం చాలా ఇదండి. మ్యాక్సిమం 99% ఎవరు రారు. అంటే ఈ ప్లేస్ కోసం తెలియకపోతేనే వీళ్ళు రావడం జరిగింది. కానీ మ్యాక్సిమం ఈ ప్లేస్ చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే వాటర్ హైటెడ్ టైంలోనే ఆ రాయిలు కూడా కనపడవు. లోటెడ్ టైంలో మాత్రమే ఈ రాయిలు కనపడతాయి, కానీ హైటెడ్ టైంలో రాయిలు అనేది అస్సలు కనపడవు. వెరీ డేంజరస్. ఆల్రెడీ మేము చెప్పడం జరుగుతుంటుంది. నార్మల్గా వస్తాం వైఎంసీ నుండి ఇటు, ఇక్కడ ఎవరో స్నానాలు చేయకూడదు, వచ్చేయండి. ఏమైనా మీరు స్నానాలు చేయాలనుకుంటే వైఎంసీ లేక ఆర్కే బీచ్ 2 అని కూడా ఇచ్చేస్తాం. సో ఇది ఓవరాల్గా అయితే ఈ బీచ్లో తీవ్ర విషాదం అనుకుంది. ఎందుకంటే ఇద్దరు యువకుల కళ్ళ ముందే, స్నేహితుల కళ్ళ ముందే వారు కెరటాల్లో లోపలికి వెళ్ళిపోయారు. వారిలో తేజస్ మృతదేహం అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో యువకుడు ఆదిత్య కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది ఎవరు సంచరించరు. ఇక్కడ లైఫ్ గార్డ్స్ సంబంధించిన నిఘా కూడా ఉండదు. ఈ ప్రాంతంలోకి 9 మంది యువకులు స్నేహితులు కలిసి వచ్చారు. వారిలో సరదాగా స్నానం దిగిన 4 యువకుల్లో 2 లోపలికి వెళ్ళిపోవడం, వారిలో ఒకరు ప్రాణం కోల్పోయి శవమై బయటికి రావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆ తండ్రి తల్లడిల్లి పడుతున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 9వ తేదీ నాటికి ఆ తేజస్ పుట్టినరోజు కూడా. దీంతో ఒక్కసారిగా ఆ తండ్రి పోటీ ఆశలు ఆ కొడుకుపై పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్నేహితులతో వచ్చి ఇలా ప్రాణాలను కోల్పోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిలా రోహిస్తున్నారు. స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ9 విశాఖపట్నం. అది సరదాగా ఫ్రెండ్స్తో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైపోవడంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు సముద్రంలోకి దిగినప్పుడు గల్లంతైపోయారు. తేజస్ డెడ్ బాడీ అయితే దొరికింది. మరొక యువకుడి కోసం గాలిస్తున్నారు. చదువుకోవడం కోసం కొడుకును విశాఖ పంపిస్తే ఇలా జరిగింది అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో సముద్రం చాలా లోతుగా ఉంటుందని లైఫ్ గార్డ్స్ చెప్తున్నారు. ఈ ఎంజీఎం పార్క్ బీచ్ చాలా ప్రమాదం అని కూడా చెప్తున్నారు. సందర్శన స్థలాల్లో తమ పర్యవేక్షణ ఉంటుందని, కానీ ఇలాంటి చోట్లకు రావడం మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.